గుమగుమలాడే నత్తల ఫ్రై రెడీ అయిపోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్ కిచెన్ డైరీలో ఎండు నత్తల ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నా, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా, తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత మసాలా, తగినంత పసుపు, కొంచెం జీలకర్ర తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి బాగా హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు నత్తలను ఫ్రై చేసి తీసుకున్నాం పక్కకి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు నత్తలు వేసుకుంటున్నా. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా నీసు వాసన పోవడానికి. బాగా కలుపుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం బాగా. ఒక 3 minutes బాగా కలుపుకుందాం. కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందిగా, ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేస్తాం. కరివేపాకు కొంచెం, బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కాబట్టి కొంచెం పసుపు వేసుకున్నా. చిటికెడ పసుపు వేసుకున్నా. బాగా కలుపుదాం. ఫ్రై అయింది కదా బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాం. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాని వేసి కలిపండి. కలిపి ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా అయిందో. బాగా కలుపుకుందాం దీన్ని. ఇంకా టమాటా బాగా నలగాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం 2 minutes. బాగా ఫ్రై అయింది టమాటా. బాగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. నాకు 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఆయిల్ పైకి వచ్చే వరకు అలాగా ఫ్రై చేద్దాం. మళ్ళీ మూత పెట్టద్దాం.
ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చింది కాబట్టి ఫ్రై చేసుకున్న నత్తల్ని ఇందులో వేసి కలుపుతాం. బాగా కలిపిన తర్వాత మసాలా వేసుకుంటున్నా. వేసి కొంచెం వాటర్ వేసుకున్నాం. మసాలా అంతా పట్టాలి దానికి, కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి వదిలేదు. ఇప్పుడు కలుపుకుందాం. గుమగుమలాడే నత్తల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.